హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తన తప్పు తెలుసుకొని అందరి ముందు మీనాక్షి తన భార్య అని, అవని భరత్లు తన పిల్లలని నిజం ఒప్పుకున్న చక్రధర్. షాక్లో పల్లవి. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే చక్రధర్ తాగిన మైకంలో అవని ఫోటోకి బదులుగా తన ఫోటోలనే రౌడీలకి పంపిస్తారు. ఇక ఆ రౌడీలు కూడా చంపాల్సింది చక్రధర్నే అని చూస్తూ ఉంటారు. అవని వెళ్ళిన చోటుకే అవని చావు కల్లారా చూడాలి అని చక్రధర్ కూడా అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. ఇంతలోనే ఫోన్ కాల్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఇక రౌడీలు చక్రధర్ని చూసి చక్రధర్ని చంపాలి అని చక్రధర్కి యాక్సిడెంట్ చేయడం కోసం ఫాస్ట్గా లారీని డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. అది గమనించిన అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక చక్రధర్ పక్కకి తప్పుకో అని అంటున్నా కూడా చక్రధర్ మాత్రం ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలోనే చక్రధర్కి యాక్సిడెంట్ అవుతూ ఉంటే అప్పుడే అవని అక్కడికి వచ్చి ప్రాణాలకి తెగించి చక్రధర్ని కాపాడుతుంది. ఆ తోపులాటలో చక్రధర్కి అవనికి తలకి గాయాలవుతాయి. చక్రధర్కి స్పృహ కోల్పోతాడు. ఇక వెంటనే అవని ఆటో అతని సాయంతో చక్రధర్ని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. అక్కడ తను ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత డాక్టర్ చక్రధర్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఈ అవని అయితే ఐసీయూ బయటే వెయిట్ చేస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత డాక్టర్ అక్కడికి వచ్చి, చూడండి, అతని ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేదు, కానీ తలకి బలంగా గాయం అవ్వడం వల్ల చాలా బ్లడ్ పోయింది. వెంటనే అతనికి బ్లడ్ ఎక్కించాలి. అతని బ్లడ్ గ్రూప్ మా హాస్పిటల్లో అవైలబుల్ లేదు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పిలిపించండి. వెంటనే బ్లడ్ ఎక్కించాలి, లేకపోతే చాలా ప్రాబ్లం అని అనగానే అవని అతనిది ఏ బ్లడ్ గ్రూప్ డాక్టర్ అని అంటుంది. ఓ పాజిటివ్ అండి అని అనగానే, అవునా, నాది కూడా అదే గ్రూప్ బ్లడ్, నేను ఇస్తాను అని అంటూ ఉంటే, ఓకే సిస్టర్, మేడం దగ్గర బ్లడ్ కలెక్ట్ చేయండి అని అనగానే ఇక అవని అయితే చక్రధర్కి బ్లడ్ ఇస్తూ ఉంటుంది. చక్రధర్కి అవని బ్లడ్ ఇవ్వడంతో ప్రాణాపాయం నుండి బయటపడతాడు. అవని చక్రధర్ కోలుకోవాలని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా మరో పక్క పల్లవి అయితే అవని చచ్చిపోతుంది అని చాలా సంబరపడిపోతుంది. ఈ రోజుతో ఆ అవనికి ఎండ్ కార్డ్ పడిపోతుంది. అవని ఒక్కదాన్ని తప్పిస్తే నాకు ఇక ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఇంట్లో నన్ను పట్టుకునే వాళ్ళే ఉండరు అని ఇక పల్లవి అయితే చాలా సంబరపడిపోతూ, ఇదేంటి డాడీ ఇంకా ఫోన్ చేసి ఆ అవని చావు వార్త చెప్పలేదు, డాడ్ ఆ చావు వార్త చెప్పగానే అవని ఫోటోకి దండ వేసి దానికి పిండం కూడా నేనే పెట్టేస్తాను అని పల్లవి అయితే చాలా క్రూరంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే చక్రధర్కి మెల్లమెల్లగా స్పృహ వస్తూ ఉంటుంది. చక్రధర్ కళ్ళు తెరిచి చూసేసరికే తను హాస్పిటల్లో ఉంటాడు. ఇక అటు ఇటు చూసి జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. నాకు యాక్సిడెంట్ అవుతూ ఉంటే ఎవరో కాపాడారు, ఎవరు స్పృహ కోల్పోయినప్పుడు తనని చూడలేకపోయాను, ఎవరై ఉంటారు అని చక్రధర్ అయితే అటు ఇటు చూస్తూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ అక్కడ కనిపించడంతో, డాక్టర్, నేను ఇక్కడికి ఎలా వచ్చాను, నన్ను ఎవరు తీసుకొచ్చారు అని అంటూ ఉంటే, మిమ్మల్ని ఒక ఆవిడ ఇక్కడికి తీసుకొచ్చిందండి, సమయానికి మీ ప్రాణాలు కాపాడి మిమ్మల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసింది. అంతేకాదు, మీకు బ్లడ్ అవసరం ఉంటే తనే బ్లడ్ ఇచ్చి మరీ మీ ప్రాణాలు కాపాడిందండి అని అనగానే చక్రధర్ షాక్ అయిపోతాడు. అవునా, నా ప్రాణాలు కాపాడినా ఆ దేవత ఎక్కడుంది డాక్టర్ అని అనగానే, అదిగోండి మిమ్మల్ని కాపాడింది తనే,
అని అవనిని చూపిస్తాడు. చక్రధర్ అవనిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అవని అని అనుకొని మనసులో, అంటే నన్ను కాపాడింది అవనినా అని చక్రధర్ అనుకుంటూ ఉంటాడు. ఇక చక్రధర్ అయితే అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. నేను అవనిని చంపాలని అవని ఫోటో పంపిస్తే వాళ్ళు నన్నెందుకు చంపాలని చూశారు అని ఇక చక్రధర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే చక్రధర్ ఫోన్కి ఆ రౌడీ అయితే ఫోన్ చేస్తాడు. ఇక చక్రధర్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అనగానే, సారీ సార్, జస్ట్లో వాడు మిస్ అయిపోయాడంట, లేకపోతే ఈ పాటికే వాడు చచ్చిపోయేవాడు. ఎవరో ఒక లేడీ అతన్ని సేవ్ చేసిందని మా వాళ్ళు చెప్తున్నారు అని అనగానే ఇక చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రేయ్, అసలేమనుకుంటున్నావురా? నా దగ్గరే డబ్బు తీసుకొని నన్నే లేపేయాలని చూసావా? చెప్పు, ఎవర్రా నన్ను చంపమని నీకు డబ్బిచ్చింది అని అనగానే, ఏంటి సార్ అలా మాట్లాడతారు? మీరే కదా రాత్రి ఫోన్ చేసి ఆ పర్సన్ ఫోటో పంపించి లేపేయమని చెప్పారు. నేను కూడా మా వాళ్ళకి మీరు పంపించిన ఫోటోనే పంపించాను సార్ అని అనగానే చక్రధర్ షాక్ అయిపోతాడు. అప్పుడే ఇక రౌడీ, మీరే ఎక్కడో పొరపాటు పడ్డారు సార్, మేమైతే మీరు ఫోటోలో పంపించిన అతన్నే చంపాలని చూసాము అని ఇక రౌడీ మాట్లాడగానే, సరే నేను తర్వాత ఫోన్ చేస్తాను అని చక్రధర్ ఫోన్ కట్ చేసి తన ఫోన్ ఓపెన్ చేసి రాత్రి ఆ రౌడీకి ఏ ఫోటో పంపించాడో చెక్ చేస్తూ ఉంటాడు. అది చూసి చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. తాగిన మైకంలో తన ఫోటోనే చంపమని రౌడీలకి పంపించానని చక్రధర్కి అర్థమైపోతుంది. అంటే నన్ను చంపమని నేనే రౌడీలకి డబ్బిచ్చానన్నమాట. అంటే నేను చంపమన్న అవని నన్ను ప్రాణాలతో కాపాడింది. తన ప్రాణాలు అడ్డేసి తన రక్తం ఇచ్చి మరీ నన్ను కాపాడింది. కానీ నేను మాత్రం నా కూతురు అని కూడా చూడకుండా అవనిని చంపాలనుకున్నాను. నేను ఎంత మూర్ఖుణ్ణి అని చక్రధర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అవని అక్కడికి వచ్చి ఇప్పుడు ఎలా ఉందండి అని అడుగుతూ ఉంటే ఇక చక్రధర్ అవనినే చూసి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఏం మాట్లాడరేంటి, ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు చక్రధర్, నన్ను ఎందుకు కాపాడావమ్మా అని అంటాడు. ఇక అవని, చూడండి, మీరేదో నా తండ్రి అనో నాకు సంబంధించిన వారనో కాపాడలేదు, మీ స్థానంలో ఎవరున్నా కాపాడుతాను అని అంటూ ఉంటే ఇక చక్రధర్ అయితే ఒక్కసారిగా బాధపడుతూ ఉంటాడు. నేను నీకెంతో అన్యాయం చేశాను, మీ అమ్మని చంపాలని చూశాను, నిన్ను కూడా చంపడానికి ప్రయత్నించాను. అలాంటి నన్ను క్షమించి నీ ప్రాణాలు అడ్డేసి మరీ కాపాడావు. అంతేకాకుండా నీ రక్తం కూడా ఈ పాపాత్ముడికి ఇచ్చావు అని అంటూ ఉంటే ఇక అవని, చూడండి, మనుషులన్నాక తప్పు చేస్తారు, ఆ తప్పు తెలుసుకుంటే అంతా సమసిపోతుంది. మీరు లేనిపోని కోపతాపాలకు పోయి మమ్మల్ని ఇంతలా బాధ పెట్టారు. కానీ మేమెప్పుడూ కూడా మీ చావును కోరుకోలేదు, మీరు మమ్మల్ని గుర్తించాలనే కోరుకున్నాను. మీ కారణం వల్ల అమ్మ, నేను, మా తమ్ముడు 30 ఏళ్ల నుండి ఎన్నో అవమానాలు, బాధలు భరిస్తూ వస్తున్నాం. కానీ ఏ రోజు కూడా మిమ్మల్ని చంపాలని, మిమ్మల్ని బాధ పెట్టాలని అనుకోలేదు. మేము కోరుకుంది మీరే మా అమ్మకి భర్త అనే గుర్తింపు రావాలని అని అవని అంటూ ఉంటే చక్రధర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అవని ఇంకా బాధపడుతూ, మా అమ్మ కనిపించక 10 రోజులవుతుంది, మా అమ్మ మీ దగ్గరే ఉందని నాకు అనుమానంగా ఉంది. ఎలాగో మా అమ్మని భార్యగా ఒప్పుకోలేకపోతున్నారు. మా అమ్మ మేము ఇంకా ఏడుస్తున్నా కూడా మీ మనసు కరగడం లేదు. కనీసం మా అమ్మని మాకు ప్రాణాలతో అయినా ఉంచండి, మీకు దండం పెడతాను. మా అమ్మ ప్రాణాలతో ఉన్నా మాకు అంతే సంతోషం అని అవని అయితే చాలా బాధపడుతూ చక్రధర్కి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. అవని అలా బాధపడ్డం చూసి చక్రధర్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతాడు.
ఇలాంటి కూతుర్న నేను ఇన్ని రోజులు బాధ పెట్టింది, నా చేతులతో నేను చంపాలని చూసింది అని ఇక చక్రధర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అవని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే చక్రధర్ అమ్మ అవని అని పిలుస్తాడు. ఆ పిలుపు విని అవని ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. చక్రధర్ తనని అంత ప్రేమగా పిలవడం చూసి అవని అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఏంటండి అని అనగానే, అమ్మ అవని నన్ను క్షమించమ్మా అని అవని 2 చేతులు పట్టుకొని చక్రధర్ అయితే మొహం మీద పెట్టుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. అయ్యో ఏంటండి ఇది అని అనగానే, నన్ను క్షమించమ్మా, నువ్వు నా కూతురు అయినా కూడా నేను నీ గుణంలో కొంచెం కూడా సరిపోను, నన్ను క్షమించమ్మా అని అంటూ ఉంటే అవని చాలా బాధపడుతూ ఉంటుంది. నేను అహంకారంతో గర్వంతో మీ అమ్మని చంపాలనుకున్నాను, అప్పుడు నీ ప్రాణాలు అడ్డేసి మీ అమ్మని కాపాడావు. ఈరోజు నిన్ను చంపాలని ఆ రౌడీలను పెట్టాను, కానీ ఆ దేవుడు నా పాపం పండేలా చేసి నా కళ్ళు తెరిపించారు అని ఇక చక్రధర్ అంటూ ఉంటే అవని షాక్ అయిపోతుంది. ఏంటండి మీరనేది అని అనగానే, అవునమ్మా, నేను రాత్రి తాగిన మత్తులో నిన్ను చంపమని ఫోటో పంపిస్తున్నానని అనుకోకుండా నా ఫోటోని రౌడీలకి పంపించాను. ఆ రౌడీలు కూడా చంపాల్సింది నన్నే అని ఈరోజు నన్ను యాక్సిడెంట్ చేసి చంపబోయారు. నువ్వు కానీ క్షణం ఆలస్యంగా వచ్చి ఉంటే ఈ పాటికి ఇదే హాస్పిటల్లో నేను శవమై పడిపోయేవాణ్ణి అని అనగానే అవని, అయ్యో అవే మాట్లాడండి, అలా మాట్లాడొద్దు అని అవని బాధపడుతూ ఉంటుంది. లేదమ్మా, నేను ఎంత పాపాత్మున్నో నాకు ఇప్పుడు అర్థమైంది. నా భార్య బిడ్డల్ని ఎంత బాధ పెట్టానో, ఎంత క్షోభ పెట్టానో ఇప్పుడు అర్థమైందమ్మా, నా తప్పు తెలిసొచ్చింది అని అంటూ ఉంటే అవని అయితే చాలా సంతోషపడుతుంది. ఏంటండి మీరనేది అని అనగానే, అవునమ్మా, అవును, నేను ఏ తప్పు చేశానో నాకు అర్థమైంది. ఈ క్షణమే నా భార్య నా పిల్లలేంటో నాకు తెలిసొచ్చింది అని అంటూ ఉంటే చాలా సంతోషం అని అవని అంటుంది. ఇక అప్పుడే చక్రధర్, అంది కాదమ్మా నాన్న, నేను నీ కన్న తండ్రిని, నన్ను బాబాయ్ అనో అండి అనో సార్ అనో పిలవవలసిన అవసరం లేదు, నేను మీ నాన్ననమ్మా, నాన్న అని ధైర్యంగా పిలువు అని అంటూ ఉంటే అవని అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇక హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. చక్రధర్ కూడా అవనిని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అవని, నాన్న, మరి అమ్మ, నిజంగా అమ్మ నీ దగ్గర లేదా అని అనగానే, అవునమ్మా, మీనాక్షి నా దగ్గరే ఉంది అని అంటూ ఉంటే అవని షాక్ అయిపోతుంది. నేను మీనాక్షిని కిడ్నాప్ చేయలేదమ్మా, పల్లవే మీనాక్షిని కిడ్నాప్ చేసి ఒకచోట బంధించింది అని అనగానే ఇక అవని, పదండి నాన్న, అమ్మని తీసుకొద్దాం అని అనగానే ఇక చక్రధర్ కూడా, అలాగేనమ్మా, పల్లవి మీనాక్షిని ఎక్కడ దాచిందో నాకు తెలుసు, పద ఇప్పుడే వెళ్దాం అని చక్రధర్ అవని ఇద్దరూ కూడా మీనాక్షి ఉన్న చోటుకే వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళేసరికే చక్రధర్ అవని అక్కడికి వస్తూ ఉంటే మీనాక్షి మాత్రం పల్లవి వస్తుందనుకొని చాలా కంగారు పడుతుంది. చక్రధర్ అక్కడికి రాగానే మీనాక్షి చాలా భయపడిపోతూ, ఏంటండి మీరు నన్ను ఇలా బంధించి ఇంతలా హింస పెడుతున్నారు, నన్ను వదిలేయండి, మీరు నా గురించి నిజం ఒప్పుకోకపోయినా పర్వాలేదు, నా పిల్లలకి తల్లిగానైనా బ్రతుకుతాను, నన్ను వదిలేయండి, మీ కాళ్ళు పట్టుకుంటాను అని మీనాక్షి బ్రతిమలాడుతూ ఉంటే చక్రధర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక మీనాక్షి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని మీనాక్షి చేతులు పట్టుకొని చాలా పశ్చాత్తాపడుతూ ఉంటాడు. మీనాక్షి, నన్ను క్షమించు మీనాక్షి, నేను నీకు చాలా ద్రోహం చేశాను, చాలా అన్యాయం చేశాను, ఏ భర్త ఏ భార్యకి చేయని ద్రోహం చేశాను అని ఇక పశ్చాత్తాపడుతూ ఉంటే మీనాక్షి షాక్ అయిపోయి ఏమీ అర్థం కాక చూస్తూ ఉంటుంది. ఏంటండి ఇది ఇంకో కొత్త నాటకమా? ఎన్నిసార్లు ఇలా నాటకాలు ఆడి నన్ను మోసం చేస్తారు
అని మీనాక్షి అంటూ ఉంటే అప్పుడే అవని అక్కడికి వచ్చి, ఇది నాటకం కాదమ్మా, నాన్న పూర్తిగా మారిపోయాడు, నిన్ను తన భార్యగా మమ్మల్ని తన పిల్లలుగా ఒప్పుకుంటున్నాడు అని అనగానే మీనాక్షి చాలా సంతోషపడుతుంది. ఏంటమ్మా అవని, ఏమంటున్నావు నువ్వు అని అనగానే అవునమ్మా అని అవని జరిగిన విషయం మొత్తం కూడా మీనాక్షితో చెప్తూ ఉంటుంది. ఇక మీనాక్షి కూడా చక్రధర్ మారినందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక చక్రధర్ మీనాక్షి కట్లని విప్పేయగానే మీనాక్షి చక్రధర్ చేతులు పట్టుకొని చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. మీనాక్షి, నన్ను క్షమించు మీనాక్షి అని చక్రధర్ బాధపడుతూ ఉంటే మీనాక్షి కూడా చాలండి, ఇప్పటికైనా మీరు నిజం తెలుసుకున్నారు, మనసు మార్చుకున్నారు, అదే చాలు అని అంటూ ఉంటే అప్పుడు చక్రధర్, కాదు మీనాక్షి, నువ్వు నా వల్ల ఇన్నేళ్ళు ఎన్నో అవమానాలు పడ్డావు, ఎన్నో నిందలు మోసావు, ఇక ఈ రోజుతో అవన్నీ తొలగిపోవాలి. పద మీనాక్షి, అందరి ముందు నువ్వే నా భార్యవని, అవని భరత్లు నా కన్న పిల్లలని నేను అందరి ముందు ఒప్పుకుంటాను, పద అని అనగానే ఇక అవని మీనాక్షి ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక వాళ్ళు ఇంటికి బయలుదేరుతూ ఉంటే మరో పక్క పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి డాడ్ ఇంకా ఫోన్ చేయడం లేదు, నేను చేసినా ఫోన్ తీయడం లేదు, అసలు అక్కడ అవని చచ్చిందా లేదా, ఎప్పుడెప్పుడు దాని చావు వార్త వింటానా, ఎప్పుడెప్పుడు దాని ఫోటోకి దండ వేయాలా అని నేను ఎదురు చూస్తూ ఉంటే డాడ్ ఏంటి అస్సలు రెస్పాండ్ అవ్వడం లేదు అని పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి రాజేశ్వరి వస్తుంది. రాజేశ్వరి రాగానే ఇంట్లో అందరూ కూడా రాజేశ్వరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వదిన గారు అని అంటూ ఉంటే భానుమతి కూడా రాజేశ్వరి అని పలకరిస్తూ ఉంటుంది. అప్పుడే పల్లవి అక్కడికి వచ్చి, ఇదేంటి మామ్ ఇంత సడన్గా వచ్చింది, నిన్నే అంత పెద్ద గొడవ జరిగింది కదా, మళ్ళీ మామ్ ఇంటికి రానని చెప్పింది, అయినా ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అని అనుకుంటూ రాజేశ్వరి దగ్గరికి వచ్చి, మామ్ ఏంటి ఒక్క ఫోన్ కూడా చేయకుండా సడన్గా ఇలా వచ్చావేంటమ్మా అని అనగానే మీ నాన్నే నన్ను ఇక్కడికి రమ్మని చెప్పాడమ్మా అని అంటుంది. అది విని పల్లవి, పార్వతి, భానుమతి, శ్రేయ, శ్రీకర్, కమల్ షాక్ అయిపోతారు. ఇక పల్లవి, ఏంటి మామ్ ఏం మాట్లాడుతున్నావు, డాడ్ నిన్ను ఇక్కడికి రమ్మని చెప్పడం ఏంటి అని అనగానే దేనికో తెలీదమ్మా, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని, అది కూడా అందరి ముందే చెప్పాలని మీ నాన్నే ఇక్కడికి రమ్మని చెప్పాడు అని అనగానే అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఇక పల్లవి కూడా, ఇదేంటి డాడ్ ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని మాముని కూడా ఇక్కడికి రమ్మని చెప్పడం ఏంటి, అంటే ఆ అవని చావు వార్త అందరి ముందు చెప్పాలని డాడ్ డిసైడ్ అయ్యాడా, అవని చావు వార్త వింటే అందరూ కూడా షాక్ అయిపోవడం చూడాలని డాడ్ ఇలా ప్లాన్ చేసి ఉంటాడు. ఎప్పుడెప్పుడు డాడ్ ఇంటికి వస్తాడా, ఎప్పుడెప్పుడు ఆ అవని చచ్చిందని చెప్తాడా అని చూస్తున్నాను అని పల్లవి అయితే చాలా ఎగ్జైటింగ్గా చూస్తూ ఉంటుంది. అప్పుడే చక్రధర్ అక్కడికి వస్తూ ఉంటాడు. చక్రధర్ ఇంట్లోకి రాగానే చక్రధర్ని చూసి పల్లవి, రాజేశ్వరి ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. చక్రధర్ తలకి గాయం ఉండడం చూసి రాజేశ్వరి, పల్లవి చక్రధర్ దగ్గరికి వెళ్ళి, డాడ్ ఏంటి డాడ్ మీ తలకి ఆ కట్టేంటి అని అంటూ ఉంటే రాజేశ్వరి కూడా, ఏమైందండి మీ తలకి ఆ దెబ్బ ఎలా తగిలింది అని అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక చక్రధర్, ఏం లేదమ్మా చిన్న దెబ్బే, ఈరోజు నేను చనిపోకుండా ఒక దేవత నన్ను కాపాడింది అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఏంటండి మీరు ప్రమాదంలో ఉండడం ఏంటి అని అనగానే ఇక చక్రధర్ అయితే జరిగిన విషయం మొత్తం కూడా ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాడు. అప్పుడే ఇక రాజేశ్వరి, సరేనండి ఏదైతేనే మీకు పెద్ద గండం తప్పింది, పదండి మన ఇంటికి వెళ్దాం అని అనగానే, లేదు రాజేశ్వరి, నేను చెప్పాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఒకటి ఉంది, అది ఈరోజు అందరికీ తెలియాలి, అందుకే నిన్ను కూడా ఇక్కడికి రమ్మని చెప్పాను
అని అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అవని అయితే ఇక పల్లవి అయితే అంటే ఇప్పుడు డాడ్ ఆ అవని చచ్చిందని చెప్తాడు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే భానుమతి కూడా ఏంటల్లుడు గారు అంత ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్పడం ఏంటో చెప్పండి అని అడుగుతూ ఉంటే రాజేశ్వరి కూడా చెప్పండి, మా ఇంట్లోనే ఆ నిజం చెప్పాలి అనుకుంటున్నారు, ఏ విషయం గురించి అని రాజేశ్వరి అడుగుతుంది. ఇక చక్రధర్ మాట్లాడుతూ రాజేశ్వరి, ఈ విషయం విన్నాక ఈ నిజం తెలుసుకున్నాక నువ్వు నన్ను ఎలా శిక్షించినా నేను భరిస్తాను, కానీ నన్ను విడిపోతానని నన్ను అసహించుకుంటానంటే మాత్రం నేను తట్టుకోలేను అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటండి, నేనెందుకు మీ నుండి విడిపోతాను, మిమ్మల్ని అసహించుకుంటాను, అసలు ఏ విషయం గురించండి అని అనగానే ఇక చక్రధర్ రాజేశ్వరి, నాకు నీకంటే ముందే వేరొక ఆవిడతో పెళ్ళయింది అని అనగానే రాజేశ్వరి పల్లవి ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఇక రాజేశ్వరి, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, మీకు ముందే పెళ్ళవడం ఏంటి అని అనగానే అవును రాజేశ్వరి, తను కూడా ఎవరో కాదు, మీనాక్షి నా మొదటి భార్య, నేను అగ్ని సాక్షిగా తాళి కట్టిన నా భార్య అని అనగానే రాజేశ్వరి పల్లవి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పుడే మీనాక్షి అవని కూడా ఇంట్లోకి వస్తూ ఉంటారు. వాళ్ళని అలా చూసి పల్లవి అయితే షాక్ అయిపోతుంది. ఇక పల్లవి, డాడ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని అనుకుంటూ, డాడ్ మీకేమైనా పిచ్చి పట్టిందా, ఆ మీనాక్షి మీ భార్య ఏంటి అని అనగానే పల్లవి, ఇంత దాకా వచ్చాక నిజం దాచడం మంచిది కాదమ్మా, నేను తనకి ఎంతో ద్రోహం చేసినా ఎంతో అవమానం చేసినా కూడా ఈరోజు అవని నా ప్రాణాలని తన ప్రాణాలు అడ్డేసి కాపాడింది, అలాంటి నా కూతురికి నేను ఎంత అన్యాయం చేశానో నాకు అర్థమైంది, ఇప్పుడైనా తనకి న్యాయం చెయ్యాలి అనుకుంటున్నాను అని చక్రధర్ అంటూ ఉంటే రాజేశ్వరి షాక్ అయిపోతుంది. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగానే అవును రాజేశ్వరి, మీనాక్షి నేను తాళి కట్టిన భార్య, అవని భరత్లు నాకు మీనాక్షికి పుట్టిన పిల్లలు అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మీనాక్షి అవని మాత్రం వాళ్ళ గురించి నిజాన్ని అందరి ముందు ఒప్పుకున్నందుకు చాలా సంతోషపడుతూ ఉంటారు. పల్లవి అయితే ఇదంతా చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.